ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైసీపీ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? డిఎస్సి ఎపిసోడ్ హాట్గా నడుస్తున్నందున నిర్ణయం మారే అవకాశం ఉంటుందా? కూటమి సభ్యులందరికీ అధికార పక్షం అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం వెనుకున్న ఉద్దేశం ఏంటి? వైసీపీ వచ్చినా రాకున్నా అంటూ చర్చలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి? బీసీల విషయంలో ఈసారి తీసుకోబోతున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. సాధారణంగా అసెంబ్లీ సెషన్ అనగానే ఏం జరుగుతోంది, ఏ అంశాల ప్రస్తావన వస్తుంది, కీలక ప్రకటనలు ఏమైనా ఉంటాయా అంటూ ప్రజల ఫోకస్ ఇటువైపు మళ్ళుతుంది. సో వివిధ సమస్యల మీద ప్రభుత్వం ఏం చెబుతుందన్న అనేక విషయాలతో పాటు సభలో జరిగే చర్చను సీరియస్గానే గమనిస్తూనే ఉంటారు అందరూ. అయితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక అధికార పక్షం తప్ప ప్రతిపక్షం సభలో లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళకూడదన్న వైసీపీ నిర్ణయంతో గడిచిన 2 ఏళ్లుగా వార్ వన్ సైడ్ అన్నట్టు నడుస్తుంది వ్యవహారం. అదంతా ఒక ఎత్తు అయితే క్రమంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. సభకు వెళ్లకున్నా వివిధ అంశాల మీద ప్రభుత్వాన్ని వివిధ ఆందోళన రూపంలో ఆధారాలు లేకుండా నిలదీస్తుంది వైసీపీ. మరీ ముఖ్యంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో అసమర్థంగా వాదిస్తోంది. సో డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో డిఎస్సి విషయంలో ప్రభుత్వం కూడా క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక తాము చెప్పాలనుకున్నదేదో అందరికీ తెలిసేలా సభాముఖంగానే చెప్పాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. దాంతోపాటు గత 2 ఏళ్లలో ఏం చేశాం, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తామన్న విషయాన్ని క్లియర్గా సూటిగా సుత్తు లేకుండా చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈసారి 6 కీలకమైన అంశాలకు సంబంధించి డీటెయిల్ డిస్కషన్ చేయబోతున్నట్టు సమాచారం. వీటిలో అత్యంత కీలకమైనది బీసీ రిజర్వేషన్ బిల్లు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన బిల్లును ఈ సెషన్లోనే ప్రవేశపెట్టబోతున్నారట. దీనిని హై ప్రయారిటీగా చెబుతున్న ఈ కూటమి వర్గాలు. అందుకే తమ సభ్యులు ఎవరు డుమ్మా కొట్టకుండా చర్చలో భాగస్వాములు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచే క్రమంలో ఈ బిల్లు అత్యంత కీలకమైందని, ఎంతో కసరత్తు తర్వాత బిల్లు ప్రవేశపెడుతున్నందున సభ్యులంతా అలర్ట్గా ఉండి చర్చలో పాల్గొనాలని సూచిస్తున్నారట కూటమి పెద్దలు. సో ఇలాంటి సందర్భంలో వైసీపీ కూడా సభకు వస్తే మంచిదని, వాళ్ళు వచ్చినా రాకున్నా సంబంధం లేదు, మనం మాత్రం బాధ్యతాయుతంగా చర్చలో పాల్గొనాలని టీడీపీ సభ్యులను సీఎం చంద్రబాబు ఆదేశించారట. సో ప్రతిపక్షం సభలో లేకున్నా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, శాంతి భద్రతలు, ఇలా అన్ని అంశాలను టచ్ చేయబోతుంది కూటమి. సో ఒకవేళ అనూహ్యంగా వైసీపీకి సభకు హాజరై కొన్ని అంశాలు ప్రస్తావించిన ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్న ఆదేశాలు కూటమి నేతలకు వెళ్ళాయి. సో వైసీపీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి వ్యతిరేక ఆందోళన నిర్వహిస్తున్నందున అసెంబ్లీలో ఈ అంశాన్ని తప్పకుండా ప్రస్తావించి క్లారిటీ ఇవ్వాలనుకుంటుందట అధికార పక్షం. సో ఇక శాసన మండలికి వైసీపీ అటెండ్ అవుతున్నందున ఇక్కడ ఖచ్చితంగా డిఎస్సి రచ్చ ఉంటుందన్న ఉద్దేశంతో కూటమి ఎమ్మెల్సీలను అలర్ట్ చేశారన్నది ఇంటర్నల్ టాక్. మొత్తం మీద అసెంబ్లీకి ప్రతిపక్షం అటెండ్ అయినా కాకుండా అలర్ట్గా ఉండేందుకు కూటమి రెడీ అవుతుందని సమాచారం. మరి మీరేమనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సభకు ఈసారైనా వచ్చే అవకాశం ఉందా లేదా? మస్ట్ కామెంట్ చేయండి.